ఉదీర్ణః ఓం ఉదీర్ణాయ నమః. విష్ణు సహస్రనామంలో ఉదీర్ణః అనే నామం భగవంతుడు తన మహిమతో, తేజస్సుతో సమస్త లోకాలకు అతీతంగా ఉన్నవాడని సూచిస్తుంది. తత్వార్థంగా ఉదీర్ణః అనగా పరమాత్మ తన స్వరూప గుణాలచే సర్వసాధారణ స్థితిని అధిగమించి నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావంతో ప్రకాశించేవాడు. ఆది శంకరాచార్యుల భాష్యంలో ఉదీర్ణః అనే నామం బ్రహ్మస్వరూపుడైన విష్ణువు మాయా సంబంధాల కన్నా పై స్థితిలో ఉన్నవాడని, అవిద్యా వికారాలకు అతీతుడని సూచిస్తుంది. ఇది అద్వైత దృష్టిలో పరమాత్మ నిరుపాధిక నిర్గుణ స్వరూపాన్ని ప్రతిపాదిస్తుంది. పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో ఉదీర్ణః అనగా తన అనుగ్రహంతో భక్తులను సంసార బంధం నుండి పైకి లేపి మోక్షమార్గంలో నిలిపే స్వామిగా భగవానుని మహిమను వివరిస్తుంది. భట్టారుల దృష్టిలో ఇది భగవద్భక్తి, శరణాగతి ద్వారా జీవుని ఉన్నత స్థితికి చేర్చే కరుణామయ స్వరూపాన్ని ప్రతిబింబిస్తుంది. సర్వతశ్చక్షుః ఓం సర్వతశ్చక్షుషే నమః. సమస్తాన్ని దర్శించేవాడని సూచిస్తుంది. తత్వార్థంగా ఇది పరమాత్మ సర్వజ్ఞత్వం, సర్వవ్యాపక దృష్టిని తెలియజేస్తుంది. ఆయనకు ఏదీ దాచబడదు. స్థూల సూక్ష్మ జగత్తంతా ఆయన జ్ఞానదృష్టిలోనే ఉంటుంది. ఆది శంకరాచార్యుల భాష్యంలో సర్వతశ్చక్షుః అనగా బ్రహ్మ సర్వత్రా సాక్షిగా ఉన్నందున ఆయనకు ప్రత్యేక కంటి అవయవం అవసరం లేదు. జ్ఞానస్వరూపుడైన బ్రహ్మకు సమస్తం స్వయంగా ప్రకాశిస్తుందని అద్వైత భావన స్పష్టమవుతుంది. ఇది నిర్గుణ బ్రహ్మ యొక్క సర్వజ్ఞత్వాన్ని ప్రతిపాదిస్తుంది. పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో ఈ నామం భగవానుడు భక్తుల క్రియలు, బాధలు, భక్తిని అన్ని దిశలలో కరుణతో గమనించి రక్షించే సర్వదర్శి స్వామిగా వివరించబడుతుంది. భక్తుడి శరణాగతిని ఎప్పుడూ గమనించి అనుగ్రహించే స్వరూపమే ఇక్కడ ప్రధానంగా ఉద్ఘాటించబడుతుంది. అనీశః ఓం అనీశాయ నమః. విష్ణు సహస్రనామంలోని అనీశః అనే నామం భగవానుడికి పైగా మరొక నియంత లేదని, ఆయన పరమ స్వతంత్రుడని సూచిస్తుంది. తత్వార్థంగా అనీశః అనగా ఎవరి ఆధీనంలోనూ లేని స్వయం ప్రకాశమైన పరబ్రహ్మస్వరూపం. ఆదిశంకరాచార్యుల భాష్యంలో ఈ నామం బ్రహ్మ ఏ విధమైన కర్తృత్వ, భోక్తృత్వ బంధాలకు లోబడనిదని, మాయా, అవిద్యలకు అతీతమైన నిరుపాధికతత్వమని వివరిస్తుంది. అద్వైత దృష్టిలో పరమాత్మకు అధిపతి లేనందున ఆయన స్వతంత్ర స్వరూపమే సత్యం. పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో అనీశః అనగా భగవానుడు మాత్రమే సర్వేశ్వరుడు, ఆయనను నియంత్రించే మరెవ్వరూ లేరు. అయినా భక్తుల పట్ల కరుణచే స్వయంగా బద్ధుడిలా మారి వారి రక్షణకు ముందుకొచ్చే స్వామిగా వివరించబడుతుంది. ఈ విధంగా శంకరులు తత్వస్వాతంత్ర్యాన్ని, భట్టారు భగవదైశ్వర్యంతో కూడిన కరుణాత్మక స్వరూపాన్ని ప్రధానంగా ప్రతిపాదిస్తారు. శాశ్వతస్థిరః ఓం శాశ్వతస్థిరాయ నమః. విష్ణు సహస్రనామంలోని శాశ్వతస్థిరః అనే నామం భగవానుడు నిత్యుడై కాలప్రభావాలకు లోబడకుండా ఎప్పటికీ ఒకే స్వరూపంలో నిలిచినవాడని సూచిస్తుంది. తత్వార్థంగా ఇది పరమాత్మకు జనన వినాశాలు లేవని, మార్పులేని సత్యస్వరూపమని తెలియజేస్తుంది. ఆది శంకరాచార్యుల భాష్యంలో శాశ్వతస్థిరః అనగా బ్రహ్మ అవిద్యా కారణమైన వికారాలకు అతీతుడై సర్వకాలాలలో సమానమైన నిర్గుణతత్వమని వివరిస్తారు. జగత్తు మార్పుల మధ్య కూడా బ్రహ్మ సాక్షిరూపంగా స్థిరంగా ఉంటాడని అద్వైత భావన ఇక్కడ స్పష్టమవుతుంది. పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో ఈ నామం భగవానుడు తన వ్రతాలలో, అనుగ్రహంలో, భక్తరక్షణ సంకల్పంలో ఎప్పటికీ మార్పులేని స్థిరచిత్తుడని సూచిస్తుంది. భక్తులు ఆశ్రయించినప్పుడు ఎల్లప్పుడూ ఒకే విధంగా కాపాడే నమ్మకమైన పరమేశ్వరుని స్వరూపమే ఇక్కడ ప్రధానంగా ప్రతిపాదించబడుతుంది. భూషయః ఓం భూషయాయ నమః. విష్ణు సహస్రనామంలోని భూషయః అనే నామం భగవంతుడు భూమిని ఆశ్రయంగా చేసుకుని భూమిపై శయనించేవాడని సూచిస్తుంది. తత్వార్థంగా భూషయః అనగా సర్వభూతాలకు ఆధారభూతుడైన పరమాత్మ జగత్తునే తన ఆధారంగా చేసుకుని లీలగా విశ్రాంతి పొందేవాడని భావం.
ఆది శంకరాచార్యుల భాష్యంలో ఈ నామం భగవంతుడు భూమి వంటి ఉపాధుల ద్వారా వ్యక్తమైన స్వరూపతః నిరుపాధిక బ్రహ్మగానే ఉన్నాడని వివరిస్తుంది. జగత్తు ఆయనకు ఆధారం కాదుగాని జగత్తే ఆయనలో ఆధారపడిందన్న అద్వైతతత్వాన్ని సూచిస్తుంది. పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో భూశయః అనగా వరాహావతారంలో భూమిని తన దంతాలపై ధరించి రక్షణార్థం భూమిపై శయనించిన కరుణామయ స్వామిగా భగవంతుని మహిమను వివరించారు. భక్తుల పట్ల ఆయన భూమి భారాన్ని సైతం తనపై తీసుకులే రక్షక స్వరూపమే ఇక్కడ ప్రధానంగా ప్రతిపాదించబడుతుంది. భూషణః ఓం భూషణాయ నమః. విష్ణు సహస్రనామంలోని భూషణః అనే నామం భగవంతుడు తానే సమస్త జగత్తుకు అలంకారమై ఉన్నాడని సూచిస్తుంది. తత్వార్థంగా భూషణః అనగా భగవంతుని సత్వం, తేజస్సు, గుణాలు జగత్తుకు శోభను కలిగిస్తాయి కాని ఆయనకు బాహ్య అలంకారాల అవసరం లేదని భావం. ఆది శంకరాచార్యున భాష్యంలో భూషణః అనగా పరబ్రహ్మ తన స్వయం ప్రకాశ స్వరూపంతోనే సమస్త విశ్వాన్ని అలంకరించేవాడు. నామరూపాత్మక ఉపాధులు మారినా ఆత్మతత్వమైన బ్రహ్మనే అసలైన శోభ అని అద్వైత దృష్టిలో వివరిస్తారు. పరాశయ భట్టారుల వ్యాఖ్యానంలో ఈ నామం భగవంతుడు దివ్యాభరణాలతో విరాజిల్లడమే కాక భక్తుల సద్గుణాలలో తనకు అలంకారాలుగా భావించే కరుణామయ స్వామిగా వివరించబడుతుంది. భక్తి, శరణాగతి, వినయం వంటి గుణాలే భగవంతుని అత్యుత్తమ భూషణాలని భట్టారు ఉద్ఘాటిస్తారు. భూతిః ఓం భూతయే నమః. విష్ణు సహస్రనామంలోని భూతిః అనే నామం భగవానుడు సమస్త ఐశ్వర్యాలు, అభివృద్ధి, శుభఫలాలకు మూలకారణమని సూచిస్తుంది. తత్వార్థంగా భూతిః అనగా సృష్టి, స్థితి, లయాలకు ఆధారమైన సత్వం, అలాగే జీవులకు కలిగే శ్రేయస్సు, సంపద అన్నీ పరమాత్మనుంచే ఉద్భవిస్తాయని భావం. ఆది శంకరాచార్యుల భాష్యంలో భూతిః అనేది బ్రహ్మ జగత్తుగా అభివ్యక్తమయ్యే శక్తిని సూచించేదిగా వివరించబడుతుంది. నామరూపాలుగా కనిపించే సమస్త వైభవం తత్వంగా ఒక్క బ్రహ్మస్వరూపమేనని అద్వైత భావన ఇక్కడ ప్రతిపాదించబడుతుంది. పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో భూతిః అనగా భగవానుడు భక్తులకు ఐహిక, పారమార్థిక శ్రేయస్సులను అనుగ్రహించే కరుణామయ స్వామిగా వివరించబడుతుంది. సంపద, శాంతి, మోక్షం వంటి సమస్త శుభఫలాలు ఆయన అనుగ్రహంతోనే లభిస్తాయని భట్టారు స్పష్టంగా తెలియజేస్తారు. విశోకః ఓం విశోకాయ నమః. విష్ణు సహస్రనామంలోని విశోకః అనే నామం భగవానుడు శోకానికి అతీతుడై స్వయంగా శోకరహిత స్వరూపుడని సూచిస్తుంది. తత్వార్థంగా విశోకః అనగా పరమాత్మకు దుఃఖం, వ్యథ, వియోగం వంటి భావాలు లేవు. ఆయనను ఆశ్రయించిన వారిని కూడా శోకబంధాల నుండి విముక్తులను చేసే శక్తి ఆయనలో ఉంది. ఆది శంకరాచార్యుల భాష్యంలో విశోకః అనేది బ్రహ్మ అవిద్యాకారణమైన దుఃఖాలకు అతీతుడని, ఆనందస్వరూపుడైన నిర్గుణ తత్వమని వివరిస్తుంది. ఆత్మజ్ఞానం ద్వారా జీవుడు శోకరహిత స్థితిని పొందుతాడని అద్వైత భావన ఇక్కడ స్పష్టమవుతుంది. పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో ఈ నామం భగవానుడు భక్తుల శోకాలను కరుణతో తొలగించి వారిని శరణాగతి ద్వారా పరమశాంతికి చేర్చే రక్షక స్వామిగా వివరించబడుతుంది. భక్తుడు ఆశ్రయించినప్పుడు శోకానికి చోటు లేకుండా చేసే దయామయ స్వరూపమే ఇక్కడ ప్రధానంగా ప్రతిపాదించబడుతుంది. శోకనాశనః ఓం శోకనాశనాయ నమః. విష్ణు సహస్రనామంలోని శోకనాశనః అనే నామం భగవంతుడు భక్తుల సమస్త శోకాలను సంపూర్ణంగా నాశనం చేసే పరమ కరుణామయుడని సూచిస్తుంది. తత్వార్థంగా శోకనాశనః అనగా అజ్ఞానమూలమైన దుఃఖాన్ని నిర్మూలించి జీవుని శాశ్వత ఆనందస్థితికి నడిపించే పరబ్రహ్మస్వరూపం. ఆది శంకరాచార్యుల భాష్యంలో ఈ నామం బ్రహ్మజ్ఞానంతో అవిద్యానిమిత్తమైన శోకం నశిస్తుందని తెలియజేస్తుంది. ఆత్మసాక్షాత్కారం పొందిన జీవుడు శోకరహితుడవుతాడన్న అద్వైత సిద్ధాంతం ఇక్కడ ప్రతిపాదించబడుతుంది. పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో శోకనాశనః అనగా భగవంతుడు తన అనుగ్రహంతో భక్తుల ఆర్తిని తొలగించి వారికి శరణాగతి ఫలితంగా
శాంతి, ఆనందం, మోక్షాన్ని ప్రసాదించే స్వామిగా వివరించబడుతుంది. భక్తుడు సంపూర్ణంగా ఆధారపడినప్పుడు అతని శోకానికి మూలమే లేకుండా చేసే రక్షక స్వరూపమే ఈ నామంలో ప్రధానంగా ప్రతిఫలిస్తుంది.